అలాగే నా పేరు మహేంద్ర వాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది 1.5కి పడిపోయింది. సో ఫెర్టిలిటీ రేట్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఫ్యూచర్లో మనకి వర్క్ ఫోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి ఎవరైతే పిల్లల్ని ఎక్కువ మందిని కంటారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ని అయితే ఆఫర్ చేశారు. అంటే 3వ చైల్డ్ని కనుక కంటే 30,000 ఇస్తాం, 4వ చైల్డ్ని కనుక కంటే 40,000 ఇస్తాం అన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు 4 పిల్లల్ని కనుక కన్నట్టయితే ఒక 70,000 రూపాయల వరకు ఆ ఫ్యామిలీకి ఎక్స్ట్రాగా అయితే ఇస్తారనమాట. కాకపోతే దీంట్లో ఫోర్స్ ఏమీ లేదు, బలవంతం ఏమీ లేదు. ఎవరైతే కంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఒక 3 4 ఫ్యామిలీస్ ఎలా కన్నారంటే ముందు 2 పుట్టారు, వాళ్ళకి 2 ఆడపిల్లలే పుట్టారు. అంటే అప్పటికి ఇంకా అంత ప్రోగ్రెసివ్ మైండ్ లేదులేండి. ఒక 10-15 ఏళ్ళ ఒక 10 ఏళ్ల క్రితమో 8 ఏళ్ల క్రితమో అంత ప్రోగ్రెసివ్ మైండ్ లేక వాళ్ళు ఏంటంటే 2 ఆడపిల్లలు పుట్టారు కదా, సరే ఒక మగపిల్లాడనే పుడితే బాగుంటుందని చెప్పి ఒక మగనలుసు అయినా లేదు, ఇంటి పేరు కాపాడాలి కదా మరి అది ఇదని చెప్పి మరి నాకు తెలిసిన వాళ్ళే ఒక 3వ బేబీని అయితే కన్నారు. అండ్ వాళ్ళకి ఏమో ట్విస్ట్ కొద్దీ 3వ బేబీ బేసిక్గా అబ్బాయి పుట్టాడు. సో అది హైలైట్, అది సర్ప్రైజింగ్. అది ఏందో జనరల్గా ఇట్లా అనుకొని 3వ బేబీని కన్నప్పుడు కూడా ఆడపిల్ల పుడితే ఏంది పరిస్థితి ఆలోచిస్తాం కదా. బట్ నాకు తెలిసిన వాళ్ళ విషయంలో మటుకు 3వసారి బేబీని కందామనుకున్నప్పుడు వాళ్ళకి అబ్బాయే పుట్టాడు, అబ్బాయి కావాలనుకున్నందుకు. సో మరి ఏమో మరి మొత్తానికి. సో ఇట్లాగా 3 పిల్లల్ని కంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 30,000 రూపాయల వరకు ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. ఇలాంటి వాళ్ళనే కాదు, జనరల్గా కూడా 3 పిల్లల్ని కందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా 3 పిల్లల్ని కనుక కన్నట్టయితే వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. 4 పిల్లల్ని కన్నట్టయితే 40,000 దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో 70,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. అయితే దీన్ని బేసిక్గా వరల్డ్ వైడ్గా అనలేం కానీ బట్ భారతదేశం వ్యాప్తంగా రకరకాల కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే వచ్చే రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి చూశారు పీపుల్ అయితే మాత్రం. సో మనం కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆయన చెప్పింది ఏంటి, దీంట్లో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏది రైట్ ఏది రాంగ్, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా బలవంతం అయితే లేదు. అండ్ ఈవెన్ చిల్డ్రన్ డాక్టర్స్ కూడా కొంతమంది, లైక్ ఒక డాక్టర్ ఉంటారు, ఆవిడ ORS కోసం చాలా పోరాటం చేశారు. ఆవిడ ఒక మాట చెప్పారు, అదేంటంటే యాజ్ అ చిల్డ్రన్ డాక్టర్గా నేనైతే చెప్తున్నాను, 3 4 పిల్లల్ని అయితే కనొద్దు, 2 పిల్లల్ని కానంటే సరిపోతుందని చెప్పారు ఆవిడ. సో జనరల్గా ఇప్పుడు మోస్ట్లీ 2 పిల్లల్ని కంటున్నారు. కొంతమంది అయితే ఒక బేబీతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు. బట్ కొంతమంది మటుకు 2 పిల్లల్ని అయితే కంటున్నారు. సో మోస్ట్లీ ఈ 2 పిల్లలన్న కాన్సెప్ట్ని చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక టైంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అనుకున్న టైంలో ఒకరు ముద్దు 2 వద్దు అనే డైలాగులు కూడా వచ్చినాయి. అప్పట్లో అది కూడా మొదలు పెట్టారు. అసలు ఒక్క బేబీనే కనమని చెప్పారు, 2ని కనొద్దని చెప్పారు. సో ఇప్పుడు మటుకు ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే 3 కానీ 4 కానీ కనమని ఎందుకు చెప్తున్నారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. మీరేమో ఒక్కరినే కన్నారు, లోకేష్ గారు ఒక్కరినే కన్నారు, మీరు మటుకు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, ఇది ఎట్లా అంటే బేసిక్గా చెప్తున్నాను కదా, ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఇదే ఉండేది, ఒకరు ముద్దు 2 వద్దు ఇదే నడిచేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫెర్టిలిటీ రేటు బాగా తగ్గిపోయింది, 1.5కి తగ్గిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మనం పిల్లల్ని కనేయడం ఏముంది, కనేస్తాం. కాకపోతే తర్వాత వాళ్ళని పెంచడం అనేది చాలా బర్డెన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం ఇంకా కష్టమైపోతుంది. అసలు ఇప్పుడు చాలామంది నిరుద్యోగ యువత అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఖాళీగా ఉండి జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటూ లేదంటే ర్యాపిడోలు వేసుకుంటూ అలా అయిపోతున్నారు ఇప్పటికే చాలామంది. సో ఫ్యూచర్లో ఈ మాత్రం అవకాశాలు కూడా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఈ ర్యాపిడో జొమాటో స్విగ్గీలు కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయి అది కూడా ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోద్ది. ఒక సిటీలో ఎన్నో ఆర్డర్స్ వస్తున్నాయి అన్నదాన్ని బట్టి ఎంతమంది జొమాటో స్విగ్గీ పర్సన్స్ కావాలనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎన్ని బైకులు ఎన్ని ఆటోలు బుక్ అవుతున్నాయి అన్నదాన్ని బట్టి ర్యాపిడో రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది దాటిపోతే ఇంకా అవసరం లేదు కదా. సో ఆ లిమిట్ దాటిపోతే ఇంక కొత్త వాళ్ళు జాయిన్ అవుతారన్నా సరే వద్దనేస్తారు. సో వీటిల్లో కూడా అవకాశాలు ఉండకపోవడానికి ఛాన్సులు ఉన్నాయి ఫ్యూచర్లో. సో ఇలాంటి ఒక పరిస్థితి అయితే ఉన్న చోట ఆల్రెడీ నిరుద్యోగం పెరిగిపోతున్న టైంలో ఎందుకులే అంతమంది పిల్లల్ని కనీసం చెప్పి ఆల్రెడీ కనడం మానేశారు. అండ్ కన్న తర్వాత వాళ్ళకి ఆ బేసిక్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ లాంటివి ఏమైనా ఇప్పిద్దామన్నా సరే ఈ నర్సరీలు ఫస్ట్ స్టాండర్డ్లకి కూడా కొన్ని నార్మల్ స్కూళ్ళలోనే పోనీ పెద్ద పెద్ద కాస్ట్లీ స్కూళ్ళు కూడా అక్కర్లేదు, పోనీ నార్మల్ స్కూళ్ళలో కూడా కనీసం ఒక 20,000 దాకా అవుతుంది. ఒక
10,000 దాకా అవుతుంది నెలకి దగ్గరగా. అంటే కొంచెం మరీ లోవర్ స్టాండర్డ్, అంటే బాగా సందులు గొంతుల్లో ఏవో స్కూళ్ళు ఉంటాయి చూసారా, వాటికి ఒక నెలకి 1,000 రూపాయలు 2,000 రూపాయలతో ఏదో కొంచెం, అక్కడ కూడా 1,000-2,000 కొంచెం కష్టమే. బట్ నర్సరీ ఆ స్టేజ్ కాబట్టి సరే ఒక ఆ 1,000-2,000తో లాగిస్తున్నారు అనుకుందాం. పోనీ ఈ నర్సరీ స్టేజ్ నుంచి పోనీ అట్లా కొంచెం ముందుకు వెళ్తున్నారు కొద్దీ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్కి వచ్చేసరికి నెలకి 5,000 అలాగే అయిపోతుంది. ఈ పుస్తకాలు డ్రెస్సులు ఇవన్నీ కలుపుకొని 5,000 నెలకంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. పోనీ సమ్మర్ హాలిడేస్లో ఒక నెల తీసేయండి, పోనీ 11 నెలలు అనుకుందాం, పోనీ 55,000 అవుతుంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? 30,000 40,000 అలాగే జరుగుతుంది. అది ఏది సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ చెప్తున్నాను నేను. తర్వాత ఇది ఇలా ముందుకెళ్ళి వాళ్ళు 10th క్లాస్ వరకు వచ్చారనుకోండి. 10th క్లాస్ టైంలో నెలకే దగ్గరగా 20,000 30,000 దగ్గర అయిపోతుంటుంది. సో అంటే సంవత్సరం మొత్తం గడిచేసరికి ఒక 3 లక్షల దగ్గర అయిపోద్ది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే అది వేరే విషయం. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏది ప్రాపర్గా ఉన్న ఫీలింగ్ అయితే లేదు, ఇప్పటికీ కూడా నమ్మకం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు అనేవి ఇప్పుడు ఏవో కొంచెం డెవలప్ అయ్యాయి, కొంచెం బాగానే వచ్చాయి, మొత్తం ఆ గేమింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా కొంచెం ఏమో పెడుతున్నారు, అంతా బాగానే ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనకబడి ఉందన్న ఫీలింగే ఉంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఈ మధ్య బాగానే చదువుతున్నారు. బట్ అది టీచింగ్ వల్ల లేదంటే వాళ్ళ సొంత కష్టంతోనే అనేది మనం చెప్పలేం. మోస్ట్లీ వాళ్ళ సొంత కష్టంతోనే అని అయితే నేను నమ్ముతున్నాను. సో ఎడ్యుకేషన్ ఫెసిలిటీలు ఇవ్వడం అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది కాబట్టి జనరల్గా కనకపోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కన్నాక వాళ్ళని ఏదో గాడిదల్లా గాలికి వదిలేయలేరు కదా. ఏదో 30,000 40,000 ఇస్తున్నారంటే ఆ 30,000 40,000తో పోనీ 70,000 అబ్బా పోనీ. మరి మొదటి 2 పిల్లలు ఉంటారుగా, వాళ్ళ బడ్డను ఎవరు ఫేస్ చేస్తారు? వాళ్ళ బడ్డను గవర్నమెంట్ ఏం ఫేస్ చేయదు కదా. సో 4 పిల్లలు ఉన్న చోట 70,000 ఇచ్చినట్టయితే వీళ్ళకి కనీసం ఒక 4th స్టాండర్డ్ 3rd క్లాస్ వరకు కూడా సరిపోవు ఆ డబ్బులు, అంటే స్కూళ్ళలో చేర్పించడానికి. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళ ఫుడ్డు, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి బొమ్మలు, వాళ్ళకి షూలు, వాళ్ళకి ఏమైనా కావాలంటే చిరుతిండ్లు, లేదంటే సరదాలు, సినిమాలు, పిక్నిక్లు, పార్కులు, ఏవి దానికి గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? గవర్నమెంట్ ఏం చేయలేదు దానికి. గవర్నమెంట్ ఏమంటోంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటి? ఆయన బేసిక్గా భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించే పర్సన్. ఆయన ఎప్పుడూ కూడా ఫ్యూచర్ గురించి గట్టిగా ప్లాన్ చేస్తారు. విజన్ 2020 అని హైదరాబాద్ కోసమో, లేదంటే విజన్ 2047 అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసమో ఆయన ఏదైతే విజన్లో ఉన్నారో ఆ విజన్ని బట్టి ఇది కరెక్టే. ఎందుకంటే బేసిక్గా ఇప్పటికీ వర్క్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. వర్క్ ఫోర్స్ వేరు, సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు లేదంటే హై ఎండ్ జాబులు చేసేవాళ్ళు వేరు. వర్క్ ఫోర్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది, సత్యవేడి దగ్గర వస్తుంది. అది 2 ఫేజుల్లో కడతారు. మొత్తం ఒక 2,700 కోట్లు ఎంతో మొత్తం ఇన్వెస్ట్మెంట్, దాన్ని 2 ఫేజుల్లో కడుతున్నారు. సో ఆ 2 ఫేజులు కలిపి దగ్గరగా ఒక 5,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంట. మొత్తం కలిపి 5,000 నుంచి 10,000 మధ్యలో ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అందులో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జాబ్స్ అవన్నీ. అంటే లైక్ ఇప్పుడు ఫిట్టర్ కావచ్చు, లేదంటే ఏమో అక్కడ సెపరేట్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఏమో ఒకటి మొత్తానికి అవన్నీ కూడా బేసిక్ పే జాబ్స్ అనమాట. సో వాటిని దేంతో మొదలు పెడతారు? ఎంతతో మొదలు పెడతారు? మహా అయితే ఒక 15,000తో మొదలు పెడతారు. ఒక 15,000 శాలరీతో మొదలుపెట్టి అతను రిటైర్ అయ్యే టైంకి కూడా మోస్ట్లీ ఒక 70,000 80,000 తీసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట అవన్నీ కూడా. సో ఒక 25 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు జాబ్లో చేరి ఒక 60 ఏళ్ల వయసులో రిటైర్ అయినట్టయితే ఆ 35 ఏళ్లలో అతనికి పెరిగేది హార్డ్లీ ఒక 50 నుంచి 60,000 వరకు మాత్రమే పెరుగుతుంది. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ జాబ్ కల్చరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో వస్తాయి. అంటే ఒకటి అది కూడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందులో జాబుల్లో చేరిపోతారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే ఒక మంచి పేరు ఉంటుంది కాబట్టి సరే చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో చేరేటోళ్ళు ఎలాగో చేరుతారు, ఎందుకంటే వైజాగ్ని బేసిక్గా సాఫ్ట్వేర్ హబ్గా బాగా డెవలప్ చేస్తారు కాబట్టి ఆ టైం సాఫ్ట్వేర్ జాబులు వచ్చినట్టయితే అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ అని ఇదంతా ఏదో రాత్రికి రాత్రి ఏం జరిగిపోదులేండి, కానీ 2047 అంటున్నారు కదా, అప్పటికి జరుగుతుంది మోస్ట్లీ ఇదంతా కూడా. 2047 నాటికి ఇప్పుడు హైదరాబాద్ ఎలాగుందో అప్పటికి వైజాగ్ అలా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ అప్పటికి హైదరాబాద్ ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. కానీ సో ఈ విజన్ వైజాగ్ అనే కదా, అమరావతి, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఈ జోన్స్ అన్నింటినీ కూడా ఇట్లా చేయడానికి చూస్తున్నారు. సో మనకేంటంటే ఈ రాయలసీమ సైడ్ చాలా ల్యాండ్ అవైలబుల్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా అవైలబిలిటీ ఉంది మనకు అక్కడ.
అనంతపురం ఎంత పెద్దది ఉంటుంది అది, అందుకే దాని వరకు చాలా వరకు డివైడ్ చేశారు. సో ఆ ఖాళీ స్థలాలు బోర్డు ఉంటాయి, గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి అక్కడ. ఈ గవర్నమెంట్ స్థలాలన్నిటినీ కూడా ప్రాజెక్టులకు ఇస్తున్నారు. అండ్ బేసిక్గా అది చాలా స్ట్రాటజికల్గా చాలా దగ్గరకు ఉంటుంది. దేనికి? బెంగళూరుకి దగ్గర ఉంటుంది, చెన్నైకి దగ్గర ఉంటుంది, అటు పోర్ట్లకి దగ్గరగా ఉంటుంది, మొత్తం అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో అంటే ఈ రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా. సో అందుకని ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా ఆ చీప్ లేబర్ ఫోర్స్ అనేది కూడా కావాల్సి ఉంటుంది, ఆ చీప్ వర్క్ ఫోర్స్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే సో ఇప్పుడు ఈ 15,000 ఉద్యోగానికి చేరిపోయేటోళ్ళు కావాల్సి ఉంటుంది, అది పరిస్థితి. సో అది కావాలి అంటే ఫ్యూచర్లో మన దగ్గర అలాంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ వేరే స్టేట్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. వేరే స్టేట్ నుంచి మళ్ళీ లేబర్ని తెప్పించుకోవడం కంటే వేరే స్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెటర్ కదా అన్న ఉద్దేశంలో ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా పక్కదారి పెట్టేస్తాయి. సో ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి ఇప్పటి నుంచే వర్క్ ఫోర్స్ని కనుక మనం పీపుల్ కనడం మొదలు పెట్టింది ఇది 2026. సో 2047 ఏదైతే విజన్ ఉందో ఆ టైం నాటి కంటే పోనీ 2050 అనుకుందాం, పోనీ ఆ టైంకి ఒక 24 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు, 23, 24, 22 ఈ ఏజ్ ఉన్న పిల్లలు బీటెక్లు డిగ్రీలు ఫినిష్ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలని బాగా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ ఈ ఫెర్టిలిటీ రేట్ ఇలాగే కనుక మెయింటైన్ అయినట్టయితే అప్పటికి ఈ వర్క్ ఫోర్స్లో ఫిట్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఇప్పటి నుంచి కనమంటున్నారు. సో ఇది బేసిక్గా ఇది అర్బన్ పాపులేషన్కి వర్తించకపోవచ్చు. రీసెంట్గా కొన్ని స్టడీస్లో చూశాను నేను, ఆంధ్రప్రదేశ్లో అర్బన్ పాపులేషన్ సుమారుగా 29% మాత్రమే ఉంది, తెలంగాణలో 38% ఎంతో ఉంది, మిగతాదంతా కూడా రూరల్ పాపులేషనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ మాట మోస్ట్లీ ఎవరికి వర్తిస్తుంది అంటే రూరల్ పాపులేషన్కి వర్తిస్తుంది. ఈ రూరల్ పాపులేషన్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే అర్బన్ పాపులేషన్ ఏమో దీన్ని క్రిటిసైజ్ చేస్తాయి, బట్ రూరల్ పాపులేషన్ ఏంటి, వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసి ఆ 70,000 ఏవైతే పడతాయో ఆ 70,000లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పడేసి వాళ్ళు చదివితే చదివారు లేదంటే లేదని చెప్పి అలా వదిలేసి వాళ్ళని ఈ తర్వాత ఇలాంటి జాబులు ఉంటాయి చూసారా, ఇలాంటి ఈ వర్క్ ఫోర్స్ జాబులు వీటిల్లోకి చేర్పించేస్తారు మొత్తం అందరినీ కూడా. సో ఈ 70,000 ఏవైతే వేస్తారో ఆ 70,000లో మొదటి 2 పిల్లలది కూడా వాళ్ళకి నడిచిపోద్ది. అండ్ అంతేకాకుండా ఇంకా వాళ్ళకి డబ్బులు కూడా మిగులుతాయి. సో చాలా వరకు రూరల్ పాపులేషన్లో ఇలాగే జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి ఎంత తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ తెలుసు, అసలు చాలా చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్. వాళ్ళకి ఏసీ కూడా అక్కర్లేదు, ఎందుకంటే నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి, ఎందుకంటే పచ్చడి పొలాలు చుట్టూ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లా నడుస్తుంది. మనకి అట్లా ఉండదు, సిటీల్లో ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్లో మణికొండలో ఉంటున్నాను, వర్షం చుక్క పడితే ఒట్టు, ఎప్పుడో జమానాకోసారి పడుతుంది అంతే. హైదరాబాద్లో అంతే, ఇంకా వైజాగ్లో అంతే. ఇంకా వైజాగ్ ఇంకా ఘోరం. హైదరాబాద్కి అయినా సరే ఇంకా టైంలో వర్షాలు పడుతుంటాయి. ఆ సీజన్ వచ్చిందంటే బాగా పడుతుంటాయి వర్షాలు, మాన్సూన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్కి విపరీతంగా వర్షాలు ఉంటాయి. వైజాగ్కి అసలు మాన్సూన్తో సంబంధం లేదు, దేంతో సంబంధం. నా నేటివ్ ప్లేస్ వైజాగ్, నేను ఉంటుంది హైదరాబాద్. సో నేను నోటీస్ చేస్తాను కదా, వైజాగ్లో అసలు వర్షాలే ఉండవు, అది అంతే ఇంకా. సో అక్కడ అలా ఉంటుంది. సో ఒక్కొక్క చోట ఇప్పుడు అందుకని ఏసీల రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది సిచ్యువేషన్. సో వాళ్ళకి ఏంటంటే ఖర్చులు తక్కువ ఉంటాయి. సో ఈ రూరల్ పాపులేషన్ కోసం ఎక్కువగా చెప్పిన మాట ఇది. సో రూరల్ పాపులేషన్ బేసిక్గా ఈ ఫ్యాక్టర్ మీదే నడుస్తుంటుంది, ఈ ఫ్యాక్టర్ మీదే సర్వైవ్ అవుతుంటుంది, అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఈ రూరల్ పాపులేషన్ అనేది జనరల్గా ఇట్లాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ఒక 4 పిల్లలు కనుక అన్నట్టయితే వాళ్ళ త్రూ మనం ఫర్దర్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ బేసిక్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా పెద్ద స్థాయిలో పనిచేస్తోంది. ఎట్లా పనిచేస్తుందంటే అట్లా పనిచేస్తుంది, గొడ్డు చాకరీ చేస్తుంది లిటరల్లీ చెప్పాలంటే, లిటరల్లీ గ్రేట్ అసలు. అంటే వరుస పెట్టి ఇన్వెస్ట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బేసిక్ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే. సో చాలా మంచి పొజిషన్లో ఉంది. సో $1 ట్రిలియన్ పరంగా చూసుకుంటే మటుకు తక్కువే, $2.1 ట్రిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మనకి. మన తర్వాత ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఉంది 4th ప్లేస్లో. ఆ 4th ప్లేస్లో ఉన్న ఉత్తరప్రదేశ్కి మనకంటే తక్కువ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, $4.3 ట్రిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. మీకు మధ్యలో ఏదైనా చిన్న సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు, క్షమించండి, ఏదో ఫోన్ వస్తుంది.
సో ఇలాగా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బేసిక్గా ఆంధ్రప్రదేశ్తో చాలా మంచి టైఅప్లో ఉంది. అండ్ నెక్స్ట్ టర్మ్ కూడా జనసేన తెలుగుదేశం అసలు తగ్గదు, ఆ నెక్స్ట్ టర్మ్కి జనసేన తెలుగుదేశం తగ్గదు, కలిసే ఉంటారు వాళ్ళు. అండ్ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ టర్మ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. మరి లోకేష్ గారికి అప్పచెప్తారా, లేదా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సమానంగా అప్పచెప్తారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క విజను, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లానింగ్ అదంతా కూడా ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తుంది. దానికి కావాల్సిన ఫ్యూచర్ చీప్ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో, చీప్ లేబర్ ఫోర్స్ అంటే నా ఉద్దేశం తక్కువని కాదు, దాన్ని బేసిక్గా ఆ టర్మ్తోనే చెప్తారు, అఫోర్డబుల్ అని కూడా చెప్పరు, చీప్ లేబర్ ఫోర్స్ అని అంటారు. ఎందుకు అంటే బేసిక్గా నార్మల్గా వేరే కంట్రీస్లో ఇదే లేబర్ ఫోర్స్ని కంపేర్ చేసుకుంటే ఇదే వర్క్ చేయడానికి, అది గూగుల్ కావచ్చు, లేదంటే ఏదైనా వేరే కంపెనీ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే చూసుకుంటే అక్కడ జనరల్గా మన ఇండియన్ కరెన్సీతో కనుక కంపేర్ చేసుకుంటే అక్కడ అరౌండ్ 10 లక్షలు ఇచ్చే జాబ్కి ఇక్కడ ₹1,00,000 ఇస్తే సరిపోద్ది. సో ఇట్లా అంటే వాళ్ళు డాలర్స్లో లెక్కలు వేసుకుంటారు. వాళ్ళు డాలర్స్లో లెక్కలు వేసుకుంటే ఓ మై గాడ్ దిస్ మచ్ చీప్ అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళైతే ఇండియాని ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇండియా బేసిక్గా అందుకే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తోంది. సో ఇండియాకి ఇన్వెస్ట్మెంట్లు తేవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని బాధలు పడుతుందో స్టేట్ గవర్నమెంట్లు కూడా అన్ని బాధలు పడుతున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అందులో ఎక్కువగా విజయం సాధిస్తోంది. తమిళనాడుకి రావాల్సినవి మనమే లాక్కుంటున్నాం, కర్ణాటకకి రావాల్సినవి మనమే లాక్కుంటున్నాం, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతాలకి. సో ఆంధ్ర సైడ్ అయితే అదే ఆంధ్ర ఇన్ ద సెన్స్ నార్త్ సైడ్ కనుక చూసుకుంటే అక్కడ ఎక్కువగా వైజాగ్, అనకాపల్లి ఆ జోన్స్కి వెళ్తున్నాయి. సో అందుకే మొన్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్లో ఆయన పేరేంటి శ్రీకాకుళం మినిస్టర్, ఆయన పేరు స్ట్రైక్ అవ్వట్లేదు, ఏవియేషన్ మినిస్టర్ కింజారపు అచ్చెన్నాయుడు కాదు, ఆయన పేరు నాయుడే, ఏదో ఒకటి నాయుడే, పేరు గుర్తురావట్లేదు. సో ముందు అంటే టక్కన స్ట్రైక్ అవ్వదు, అదే వచ్చిన బాధ. సో ఆయన బేసిక్గా మొన్న మాట్లాడుతూ సార్ అన్నీ అటే వెళ్ళిపోతున్నాయి సార్, శ్రీకాకుళానికి కూడా నెక్స్ట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తే శ్రీకాకుళానికి పెట్టించాను సార్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన బేసిక్గా శ్రీకాకుళానికి కూడా ఏదో ఒకటి చేయాలి అని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తారు కాబట్టి. సో అట్లా ఆయన కూడా అడుగుతున్నాడు. సో అటు కూడా మంచిగా ఛాన్స్ ఉంది. ఎవరు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు నాకు, పని లేనప్పుడు ఎవరు చేయరు, వీడియోలు చేస్తున్నప్పుడే ఫోన్లు చేస్తారు. అందుకే సైలెంట్లో పెడదాం అనుకుంటే సరే. సో అటు కూడా వెళ్ళాలి అని చెప్పి చూస్తారు. సో ఆంధ్ర మొత్తంగా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక వచ్చినట్టయితే సో ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అది మరి పరిస్థితి. సో అందుకు ఆయన చెప్పిన పాయింట్ ఇది. ఇందులో బలవంతం అయితే ఏమీ లేదు. ఇది మోస్ట్లీ అర్బన్ పాపులేషన్ కాదు, అర్బన్ పాపులేషన్కి ఇది వర్తించదు, ఇది రూరల్ పాపులేషన్కి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్బన్ పాపులేషన్ కేవలం 29% మాత్రమే. ఆ మిగతా 71% రూరల్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళ కోసం చెప్పిన మాట ఇది. సో వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో కూడా నాకు తెలిసి, ఎందుకంటే ఇది వాళ్ళకి నచ్చేటట్టుగానే ఉంది. కొద్దో గొప్ప ఇంకో 10,000 పెంచితే బాగుందని నా అభిప్రాయం. అంటే లైక్ థర్డ్ చైల్డ్కి 40,000, ఫోర్త్ చైల్డ్కి 50,000 పెడితే ఒక 90,000 వరకు వాళ్ళకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఈ చీప్ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో, చీప్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫోర్స్ మనకి అవైలబుల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. సో దీని వెనక ఇంత అర్థం ఉంది. అండ్ ఇది కంప్లీట్గా ఖచ్చితంగా అర్బన్ పాపులేషన్కి అయితే కాదు. బట్ పోస్టులు పెట్టినప్పుడు, సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఏంటంటే అర్బన్ పాపులేషన్కి ఎక్కువ రీచ్ అవుతుంది, రూరల్ పాపులేషన్కి రీచ్ కాదు. అందుకని మరి అట్లా డిస్కషన్లు అవి నడుస్తుంటాయి. కానీ దిస్ ఈస్ నాట్ ఫర్ అస్, మన కోసం కాదు ఇది. ఓకే, సో మీ అభిప్రాయం ఏంటి మొత్తం విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎంటైర్ సినారియో మీద, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.